ప్రయాగ్రాజ్‌లో కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్ని రైళ్లంటే జనవరి నెలలో ప్రయాగ్రాజ్‌లో మహాకుంభమేళా కోసం భారీ సంఖ్యలో తరలివచ్చే యాత్రికుల కోసం భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్ని ప్రత్యేక రైళ్లు నడవనున్నాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్‌లో జరిగే మహాకుంభమేళాకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవానికి దాదాపు 40 కోట్ల మంది యాత్రికులు, సాధువులు, పర్యాటకులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆరోగ్య సురక్షిత డిజిటల్ స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహించేందుకు యోగి ప్రభుత్వం అన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రయాగ్రాజ్‌లో 3 లక్షలకు పైగా మొక్కలు నాటామని, కుంభమేళా పూర్తయిన తర్వాత వాటిని పరిరక్షిస్తామని ఉత్తరప్రదేశ్ జలశక్తి మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ ఇప్పటికే ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి దాదాపు 7,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా కుంభమేళా కోసం భారతీయ రైల్వే 992 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రత్యేక రైళ్లను నడపడమే కాదు, ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టెంట్ సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాలు, ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఇప్పటికే 3,700 కోట్లతో రైల్వే ట్రాక్స్ డబ్లింగ్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ సందర్భంగా కుంభమేళా కోసం ఎన్ని ప్రత్యేక రైళ్లు నడపనున్నారు, తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్ని రైళ్లు కుంభమేళా కోసం పరుగులు పెట్టనున్నాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి 13వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కుంభమేళా సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చే పర్యాటకులు, యాత్రికుల రద్దీని తట్టుకునేందుకు ఇప్పటికే రైల్వేకు సంబంధించిన పనులన్నీ శరవేగంగా సాగుతున్నాయి. రైల్వే ఏర్పాట్లను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఇతర ఉన్నతాధికారులు రెగ్యులర్ గా చెక్ చేస్తున్నారు. కుంభమేళాకు 30 నుంచి 50 కోట్ల వరకు భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రయాగ్రాజ్‌కు 6,580 సాధారణ రైళ్లతో పాటు 992 ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వే బోర్డు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. కుంభమేళాకు వెళ్లే తెలుగు ప్రజల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతి, సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 23 తేదీల్లో రైలు నంబర్ 07-107 తిరుపతి, వారణాసికి ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ ప్రత్యేక రైలు శనివారం రాత్రి 8:55 తిరుపతిలో ప్రారంభమై సోమవారం మధ్యాహ్నం 3:45 వారణాసి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07-108 జనవరి 20, ఫిబ్రవరి 10, 17, 4వ తేదీల్లో సాయంత్రం 5:30 వారణాసిలో ప్రారంభమై గురువారం రోజున తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు నెల్లూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖ, విజయనగరం స్టేషన్ల మీదుగా ప్రయాణించనుంది. గుంటూరు నుంచి గయా వరకు కూడా కొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. జనవరి 26, ఫిబ్రవరి 2వ తేదీన నర్సాపూర్, వారణాసికి ప్రత్యేక రైలు నడవనుంది. ఈ ప్రత్యేక రైలు నర్సాపూర్లో ఉదయం 6 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు మధ్యాహ్నం వారణాసికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 27, ఫిబ్రవరి 3వ తేదీల్లో వారణాసిలో సాయంత్రం 5:30 బయలుదేరుతుంది. మరుసటి రోజు నర్సాపూర్ చేరుకుంటుంది. అదేవిధంగా విశాఖ, గోరఖ్పూర్, విశాఖపట్నం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ల మధ్యకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. జనవరి 5, 19, ఫిబ్రవరి 16వ తేదీల్లో రైలు నంబర్ 08-562 విశాఖ, గోరఖ్పూర్ ఆదివారం రాత్రి 10:20 బయలుదేరి మంగళవారం రాత్రి 8:25 గోరఖ్పూర్ చేరుకుంటుంది. తిరిగి జనవరి 8, 22, ఫిబ్రవరి 19వ తేదీల్లో రైలు నంబర్ 08-561 గోరఖ్పూర్ స్టేషన్లో బుధవారం మధ్యాహ్నం 2:20 బయలుదేరి శుక్రవారం మధ్యాహ్నం 12:15 చేరుకుంటుంది. జనవరి 9, 16, 23, ఫిబ్రవరి 6, 20, 26వ తేదీల్లో విశాఖ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్పెషల్ రైలు నంబర్ 08-530 విశాఖలో గురువారం సాయంత్రం 5:35 బయలుదేరి శనివారం ఉదయం 4:30 దీన్ దయాళ్ స్టేషన్ చేరుకుంటుంది. ఇదే రైలు తిరిగి ప్రయాణంలో దీన్ దయాళ్ స్టేషన్ నుంచి రైలు నంబర్ 08-529 నుంచి శనివారం రాత్రి 8:10 బయలుదేరి సోమవారం తెల్లవారుజామున 3:25 విశాఖ చేరుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.